ఆ సర్కార్ బడిపంతులందరికీ మాదో చక్కటి సలహా జర్రంత వీలు చేసుకొని చంద్రాల సార్ని కలిస్తే మంచిది. ఆ ఆయనతో మాకేం పని, మాకేదైనా ఉంటే కేసీఆర్ సార్తో చెప్పుకుంటాం కదా అని అంటున్నారు కదా. కరెక్టే, కానీ ఈ ముచ్చట్లు చంద్రాల సార్కు తెలిసినంతగా దేశంలో ఇంకెవరికి తెలివై. ఏది ఎట్లా చెప్పాలి, ఏ దానికి ఎంత వేయాలనో ఎంతో అనుభవం ఉన్న లీడర్. ఏ సరే కానీ ఇంతకు చంద్రాల సార్ని దేని గురించి కలవాలో అది చెప్పు అని అంటున్నాను, నాకు ఎరికే చూడురిగా మరి. ఎలక్షన్లప్పుడు లీడర్లు ఆస్తులు చెప్పినట్టు గవర్నమెంట్ బల్ల పనిచేసే పంతులు కూడా లెక్కలు చెప్పాలన్నట. సర్కారోళ్ళు గట్టి ఆర్డర్ వేసిండ్రు. బ్యాంకులు ఎంత దాచిండ్రు, ఇండ్లేమున్నాయి, భూమి జాగాలేం కొనేసిండ్రు, మేడానికి ఎంత బంగారం కొనిచ్చిండ్రు, కారుందా బండుందా ఏదున్నా సరే పూషిక పుల్ల దాయకుండా కుల్లం కుల్లం చెప్పేయాలన్నట టీచర్లు అందరూ. ఆస్తులే కాదు ఏడ ఎంత అప్పున్నదని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళా నెల 10వ తారీఖు దాకా టైం ఇచ్చిండ్రు. ఈ లోపట వివరాలు రాసి పెద్ద ఆఫీసర్ల కాగితాలు పంపాలి. ఆగో ఇదెక్కడ కదరో, పంతుల తానేముంటది, నెలకు వచ్చే జీతం అట్లనే ట్యూషన్లు చెప్తే 1000-2000 వస్తాయి, దీనికే ఆస్తుల సాటింపేయాలనా అని అనిపిస్తుంది కదా. కానీ కొందరు సార్లు బడెగ్గొట్టి బయట రియల్ ఎస్టేట్ దందాలు చిట్టీలు నడిపించుకుంటా టైంకి సర్కార్ జీతం తీసుకుంటురట. పంతులకు పద్ధతి నేర్పేందుకే గీ ఉపాయం చేసిండ్రట. ఇసుంటోళ్ళు ఎందరున్నారో దొరకబట్టి శిక్షలేయాలి, అంతేగాని అందరిని ఒక్కతాన గట్టుడైతే కరెక్ట్ కాదు. పోని వీళ్ళకేమైనా బెంచి కింద చేతులు పెట్టే ఛాన్స్ ఉంటుందా అంటే జీతం పైసలకెళ్ళే చాక్ పీసులు కొనాల్సి వస్తుంది ఒక్కొక్క పారి. బడి పంతుల తానేముంటాయి సారు పలకా బల్బం తప్ప. అవినీతిలో టాప్ ర్యాంకులు సాధించిన రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసోళ్ళు, మున్సిపాలిటీలను మొదలు ఆస్తులను బయట పెట్టమనాలి గాని